దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ సైతం కొనసాగుతుండటంతో లోక్సభ ఎన్నికలపై భారీగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ నెల 19న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఎండల కారణంగా ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది. 7 ఫేజ్లలో ఎన్నికలు జరగనుండగా తొలి విడతలోనే ఓటింగ్ శాతం తగ్గడం అభ్యర్థులను, ఆయా పార్టీలను, ఎన్నికల సంఘాన్ని కలవరానికి గురిచేస్తుంది. తొలి విడతలో 21 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ 102 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. అయితే 2019 ఎన్నికల్లోనూ ఫస్ట్ ఫేజ్లో ఇవే నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 69.9% పోలింగ్ నమోదు కాగా ఈసారి 65.5% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఫస్ట్ టైం ఓటర్లలో నిరుత్సాహం, వలసలు తదితర కారణాలతో పాటు ఎండలు మండుతుండటంతో కూడా ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రెండో విడతలో ఈ నెల 26న 13 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ 88 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. వీటిలో బెంగాల్, బీహార్, యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో పోలింగ్ జరిగే రోజు హీట్ వేవ్ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ ఇదివరకే అలర్ట్ జారీ చేసింది. దీంతో తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళలోని పలు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతంపై ఎండలే ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లోనూ ఎండ పెరిగినప్పుడు ఓటింగ్ శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీహార్లోని నవదా, గయా లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 19న పోలింగ్ జరగగా ఆ రోజు టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటిపోయాయి. ఫలితంగా గతంలో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గిపోయింది. ఇక్కడ 2019లో ఏప్రిల్ 11న నవదాలో 35 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా అప్పటి ఓటింగ్ శాతం 52.5కు పరిమితమైంది. ఈ నెల 19న గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదు కాగా పోలింగ్ 41.5%కి తగ్గిపోయింది. అలాగే గయా సెగ్మెంట్లో 2019 ఎన్నికలప్పుడు 35 డిగ్రీల టెంపరేచర్ ఉండగా ఓటింగ్ శాతం 56గా నమోదైంది. ఈసారి ఇక్కడ టెంపరేచర్ 42 డిగ్రీలకు పెరగగా ఓటింగ్ శాతం 52%కి పడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో మరో 6 విడతలు పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోజు రోజుకు ఎండలు పెరుగుతుండటంతో ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్ శాతం పడిపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, త్రాగునీరు, ఫ్యాన్ల వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈసీ చర్యలతో పోలింగ్ ఎంత వరకు పెరుగుతుందో చూడాలి మరి.